కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీలో టికెట్ ఫైట్ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి వర్సెస్ మాచాని సోమనాథ్ అన్నట్టుగా అక్కడ పరిస్థితి ఉంది. ఇవాళ చంద్రబాబును కలవబోతున్నారు బీవీ జయనాగేశ్వర్ రెడ్డి. అలాగే 2 రోజుల్లో చంద్రబాబు దగ్గరకు మాచాని సోమనాథ్ కూడా వెళ్ళబోతున్నారు. నియోజకవర్గంలో బీసీ నినాదం ఊపందుకుంది. మాజీ ఎంపీ బుట్ట రేణుకను బరిలోకి దింపింది వైసీపీ. ఈ నేపథ్యంలో వ్యూహం మార్చే యోచనలో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరు టికెట్ కోసం స్పీడ్ పెంచారు చేనేత సామాజిక వర్గం నేత బుట్ట రేణుక అల్లుడు మాచాని సోమనాథ్. ఈ నేపథ్యంలో అయోమయంలో ఉన్నారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి. కేడర్ అంతా కూడా ప్రస్తుతం అక్కడ అయోమయంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరింత సమాచారం ఎమ్మిగనూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. టీడీపీ మొదటి జాబితా వచ్చేసింది. కర్నూలు జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రం పెండింగ్ పెట్టింది. 5 నియోజకవర్గాల్లో ప్రకటన చేయాల్సినటువంటి దీని మీద కసరత్తు చేస్తున్న టీడీపీ. అయితే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీ నినాదం ఊపందుకుంది. గత కొన్ని దశాబ్దాలుగా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్య పోరులో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో బీసీల మధ్య పోరు కొనసాగబోతుంది. అయితే టీడీపీ పార్టీ ఎవరికి కేటాయిస్తుందనేటువంటి ఉత్కంఠ మాత్రం కర్నూలు జిల్లా ప్రజల్లో ఉంది. అయితే బీవీ జయనాగేశ్వర రెడ్డి మరోవైపు సీట్ నాదే అంటున్నారు. మరోవైపు మాచాని సోమనాథ్ స్వయంగా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి బుట్ట రేణుక సంబంధించిన అల్లుడు ఈరోజు పోటీలో ఉంటాను, సీటు నాదే, పోటీ నేనే, విజయం నాదే అనేటువంటి పరిస్థితి మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది అసలు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీ నినాదంకి కారణం ఏంటి? ఎమ్మిగనూరులో బీసీలు ఎక్కువ ఉన్నారండి ఒకటి. ప్లస్ ఇంకోటి, మనము ఇక్కడ మా ఫ్యామిలీ మా ముత్తాత మాచాని పద్మశ్రీ మాచాని సోమప్ప గారి నుంచి, మా తాత శివన్నదేని గారి నుంచి, మా నాన్నగారు రఘునాథ్ గారి నుంచి ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి మనం మా ఊర్లో సేవలు అందిస్తూనే ఉన్నాము. పరిశ్రమలు కానీ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. సో ఖచ్చితంగా అధిష్టానం మన అర్జీని కన్సిడర్ చేసి మనకి అండ్ బీసీలు కూడా మన నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు. అంతేకాకుండా మనము ఒక వర్గం అని కాకుండా ప్రతి వర్గాలకి అందరికీ మన నియోజకవర్గంలో అందరికీ మనం సాయం చేశాము. అందుకే ఖచ్చితంగా మనకే కన్సిడర్ చేస్తారని ఆశిస్తున్నాను. అంటే మనం చూస్తున్నాము ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రెడ్ల ఆధిపత్యం ఉన్నది. రెడ్ల ఎమ్మెల్యేలుగా కొనసాగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బీసీ నినాదం పైకి వచ్చింది. కానీ టీడీపీ పార్టీకి దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నటువంటి బీవీ జగన్నాథేశ్వర రెడ్డిని కాదని మీకు వచ్చే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఉంటుందండి. అది అధిష్టానం డిసైడ్ చేస్తుంది. అధిష్టానం నిర్ణయం పైన నేను ఉంటానండి. ఇదాకా చూసాం బీసీ సభలో 2 వర్గాలకు సంబంధించి అటు జై బీసీ అని ఇటు జై సోమనాథ్ అనేటువంటి పరిస్థితి, నినాదాలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి. అంటే నియోజకవర్గంలో ఆధిపత్య పోరు మధ్యన ఒకవేళ సీటు మీకు కేటాయిస్తే ముందుకు వెళ్ళాలి? సీట్ నాకు కేటాయిస్తే మేము అభివృద్ధి తీసుకొస్తామండి. ఖచ్చితంగా మనం ఇంతవరకు మనం చేస్తూనే ఉన్నాం. ఇదేం కొత్త కాదు మనకు. అభివృద్ధి కంపల్సరీ ఇంకా కొనసాగిస్తాము. మంచి ఇది పొలిటికల్ మాస్టర్ కీ అంటారు అంబేద్కర్ గారు. అట్లానే నేను ఇందాక మనం చేసేది ఇంకా ఎక్కువగా చేసి ఇంకా అభివృద్ధి ఎక్కువ తీసుకొస్తాను మా ఊరికి. చేనేత కానీ, మన రైతుల కోసం కానీ, మన వాటర్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసి అభివృద్ధి చూపిస్తాను నేను. అంటే ఒకవైపు మీకు స్వయంగా అత్త వైసీపీ నుంచి పోటీలు ఉన్నారు, ఇటు సైడ్ నుంచి మీరు సీటు వస్తే పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇద్దరి మధ్య కుటుంబాల మధ్య కలహాలా లేకపోతే ఎలాంటి పోటీ వాతావరణం ఉంటుంది? ఇక్కడ పోటీ అభివృద్ధి కోసం అండి. చంద్రబాబు నాయుడు గెలిపించాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. అతని మనకు తెలిసిందే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రం అంటే గుజరాత్లో ఉండే ఫ్యాక్టరీని తీసుకొచ్చి కియాని అనంతపూర్లో పెట్టారు. అలాగే అనేక ఫ్యాక్టరీలు పెట్టారు, అనేక అభివృద్ధి పనులు చేశారు. అండ్ గత 5 సంవత్సరాల్లో మన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి, కూడా వెళ్ళిపోయినాయి. దాని నుంచి చాలా ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పనులు కోల్పోయినారు. సో ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ అని కాదు. అండ్ నేను 70 సంవత్సరాల నుంచి మన ఫ్యామిలీ పనిచేసేది వదిలేసి ఏదో లాస్ట్ 10 సంవత్సరాల్లో ఉండే బంధుత్వాన్ని కలిపి ఏమో మాట్లాడుతున్నారు. అభివృద్ధి కోసం చేస్తున్నామండి. అభివృద్ధి కోసం చేస్తే వాళ్ళకి ఎప్పుడైనా జయమే ఉంటుంది. అండ్ పరిశ్రమలు పక్క రాష్ట్రాలు పంపించే వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళ బాగు కోసము చేస్తున్నారు. సో ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గెలిపిస్తేనే మన రాష్ట్రంలో అభివృద్ధి ఉంటుంది. మనము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలు మనకు అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, మీ అజెండా ఏంటి? అజెండా అంటే ఇప్పుడు ఎజెండా సింగిల్ చెప్పడానికి లేదు. అంటే టౌన్కి ఒకటి విషయాలు ఉంటాయి, మన కాన్స్టిట్యున్సీ మన నియోజకవర్గంలో వేరే ఉంటుంది, అంటే మండలాల్లో వేరే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఆల్మోస్ట్ తిరిగినా నేను. ఇప్పుడు నందవరం మండలంకి వస్తే వాళ్ళకి ఎక్కువ తాగునీటి సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళకి ఇంటి మహాశక్తిలో ప్రతి ఇంటికి కుళాయిలు వస్తున్నాయి, అది చేపిస్తాను. దాని తర్వాత మన గోనగండ్లలో విచిత్రం ఏమంటే గోనగండ్లలో
మనకు గాజుదిన ప్రాజెక్ట్ ఉంది, కానీ ఆ ప్రాజెక్ట్ నీళ్ళు మన గోనగండ్ల మండలం వాళ్ళకి చెందడం లేదు. సాగునీటి కానీ తాగునీటి కానీ రావట్లేదు, కానీ పత్తికొండ వాళ్ళు డోన్ వాళ్ళు దాన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే దాన్ని కృషిపడి దాన్ని అన్ని మన మండలానికి వచ్చే నీళ్ళన్నీ సాగునీటి తీసుకొస్తానండి. అంటే చేనేత సామాజిక వర్గానికి ఉన్నటువంటి సమస్యలు ఏం గుర్తించారు, ఆ యొక్క అభ్యున్నతికి మీరు ఏం చేయబోతున్నారు? చేనేత వర్గానికి మనకి 2-3 సమస్యలు ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ గిట్టుబాటు ధరలు అంటారు, ఇంకోటి నెక్స్ట్ ట్రెండింగ్. అంటే ఇప్పుడు చేనేత వర్గాలకు మార్కెటింగ్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే చేనేతలో చేసిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయి దానికి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కువ కృషి పడతారు. కానీ పవర్ లూమ్లో వచ్చేవి చాలా కాస్ట్ తక్కువ ఉంటాయి. సో దాన్ని కాస్ట్ బీట్ చేయడానికి మనం ట్రెండింగ్ అంటే దానికి మార్కెటింగ్ కరెక్ట్గా చేస్తే దానికి అప్పుడు వాల్యూ వస్తుందండి. అది ఒకటి మార్కెటింగ్ ఒకటి చేయాలి. ఇంకోటి మనకి ఏమవుతుందంటే ఎమ్మింగ్నూరులో గద్వాల చీరలు నేర్స్తారు, కానీ మనకు సొంత ఐడెంటిటీ లేదు. అది ఒకటి క్రియేట్ చేసి మనం పేటెంట్ చేసుకుంటే మనకు బెనిఫిట్ వస్తుందండి. అంటే ఇతర సామాజిక వర్గాల అంశాలకు సంబంధించి లేకపోతే ఆ నియోజకవర్గ యువతకు సంబంధించి ఎలాంటి అంశాలు గుర్తించారు, ఏం చేయబోతున్నారు? దానికి మెయిన్ ఇంకోటి టెక్స్టైల్ పార్క్ తోటి విజన్ ఉందండి. చంద్రబాబు లాస్ట్ టైం కూడా ప్లాన్ చేశారు, కానీ అది ఎప్పుడు కాలేదు. అది టెక్స్టైల్ పార్క్ వస్తే మన యూత్కి చాలామందికి ఉపాధి కలిగిస్తారు. ప్లస్ ఇంకోటి ఏమంటే గుండ్రాల ప్రాజెక్ట్ వచ్చేసి మన గుండ్రేవాల ప్రాజెక్ట్ మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దాన్ని అన్ని తయారు చేసి జియో కూడా వచ్చింది. కానీ వచ్చినప్పుడు నెక్స్ట్ తెలుగుదేశం మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని ముందర తీసుకెళ్ళలేదు. పాదయాత్రలో కూడా హామీ ఇచ్చారు, హామీ ఇచ్చినా కూడా చేయలేదు. అంటే అన్ని అబద్ధాల గవర్నమెంట్ అది. ఓకే, బీవీ మోహన్ రెడ్డికి సంబంధించినట్టు బీవీ జయనాగేశ్వర రెడ్డి వాళ్ళు మీకు సహకరించే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా సహకరిస్తారండి, ఎందుకంటే అప్పుడే నాకు చాలామంది వచ్చి కలిశారు, సహకరిస్తామని ఆల్రెడీ చెప్పేసినారు. సో ఏమి ఇబ్బంది లేదండి. ఖచ్చితంగా అందరూ ఫోన్ చేసి మనము కలిసి పని చేస్తామని కూడా చాలామంది కౌన్సిలర్స్ కానీ అందరూ వచ్చి మనకు కలిశారు, చేస్తున్నారు కూడా. అంటే మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, అక్కడ అభివృద్ధి ఉంటుంది. మాచాని సోమనాథ్ ఒకటే చెప్తున్నారు, దీనికోసం డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను స్టార్ట్ చేస్తాను, అది తప్పనిసరిగా నాకు అధిష్టానం సీట్ ఇస్తుంది, మా నియోజకవర్గ అభ్యున్నతికి పాటుపడతాను అంటున్నారు సోమనాథ్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.